బంగ్లాదేశ్లో అత్యంత దారుణమైన ఘటన చోటు చేసుకుంది. రంగపూర్ నగరంలో నివసిస్తున్న ఓ రిటైర్డ్ హిందూ టీచర్ కుటుంబాన్ని దుండగులు కిరాతకంగా హత్య చేశారు. డ్రగ్స్ తీసుకుంటున్న యువకులను అడ్డుకున్నందుకు వారు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే రంగాపూర్ నగరంలో నివసిస్తున్న ఒక రిటైర్డ్ హిందూ టీచరు వాళ్ళ ఇంటి టెర్రస్ మీద ఓ ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఈ డ్రగ్స్ తీసుకుంటురని చూడ్డానికి పోయిండట. ఇక్కడ ఎందుకున్నారు మీరు, వెళ్ళిపోండి అని అంటే, ఇక ఆ డ్రగ్స్ తీసుకున్న మత్తుల హిందూ కుటుంబాన్ని టార్గెట్ చేసి ఫస్ట్ ఆయనని చంపడం జరిగింది. ఆ తర్వాత ఎంతసేపటికి గణపతి చక్రవర్తి రావట్లేడని, తన భర్త రావట్లేడని తన భార్య ప్రీతిలత పోయి చూడ్డానికి వెళ్ళింది. ఆమెను కూడా అదే టవల్ తోటి గొంతు నులిమి చంపారు. ఆ తర్వాత ఏదో పెద్ద కేసు అయిద్దన్న భయము మరి ఏదో తెలియదులే కానీ ఇక ఇంటి లోపలికి పోయి గణపతి చక్రవర్తి కుమార్తె అయిన ఆగామి చక్రవర్తిని చంపేశారు. ఆ తర్వాత చిన్న కుమారుణ్ణి కూడా వదలేదు. చక్రవర్తి ఎవరిని, ప్రియం చక్రవర్తిని కూడా వదలకుండా చక్రవర్తిని కూడా చంపేశారు. అంటే బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందనంటే, బంగ్లాదేశ్ని ఒక దేశంగా మార్చిందే, ఒక దేశంగా స్వతంత్రాన్ని కల్పించిందే భారతదేశం. 1971లా షేక్ హసీనా తండ్రి అక్కడ ఫైట్ చేస్తుంటే, స్వతంత్రం కోసం ఫైట్ చేస్తుంటే పూర్తి మద్దతు ఇచ్చి పాకిస్తాన్ తోటి యుద్ధం చేసి బంగ్లాదేశ్ స్వతంత్రంలో కీలక పాత్ర పోషించింది. అసలు స్వతంత్రం తెచ్చిందే, ఇచ్చిందే మనం. కానీ ఈరోజు అదే బంగ్లాదేశ్లో మన దేశానికి వ్యతిరేకమైన శక్తులు ఈరోజు పరిపాలన కొనసాగిస్తున్నాయి. షేక్ హసీనాని ఇక్కడికి పంపించి అక్కడ అల్లకొల్లాలు సృష్టించి ఈరోజు పాకిస్తాన్ ఏజెంట్ లెక్క, చైనా ఏజెంట్ లెక్క బంగ్లాదేశ్ నాయకులు మారి ఇలాంటి ఘాతుకాలకు పాల్పడుతారు. ఈరోజు బంగ్లాదేశ్లో కేవలం 3 నుంచి 5% ఏమో హిందువులు ఉంటారండి. హిందువులని ఊచకోతకు వస్తారు, మైనారిటీలను చంపుతారు. అక్కడ మైనారిటీలను మనం హిందువులని టార్గెట్ చేసుకుంటూ చంపుతారు. దీని మీద మళ్ళీ ఏ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ ఫైట్ చేయవు. మరి అదేందో అర్థం కాదు. ఇంత పార్షాలిటీ ఎందుకు ఉంటుందో అర్థం కాదు. ఎందుకు హ్యూమన్ రైట్స్ కమిషన్స్ ఎందుకు పనిచేయట్లేవు అక్కడ? మానవ సంఘాలు, లెఫ్ట్ లాబీ గ్రూపులు ఎందుకు పనిచేయవు? ఎందుకు మాట్లాడవు? ఇంత హింస జరుగుతున్నా కూడా ప్రశ్నించట్లేరు. నడి రోడ్డు మీద చిత్రహింసలు పెడుతూ నడి రోడ్డు మీద బహిరంగంగా దహనం చేస్తున్నారు హిందువులని. అలాంటి వ్యక్తులకు శిక్షలు పడకుండా వాళ్ళని ఏదో రెబల్స్ లెక్క చూస్తున్నారు, కీర్తిస్తున్నారు అక్కడ ఉన్న ప్రజలు. ఒకసారి ఆలోచించాలి. ఇలాంటి పరిస్థితులు తలెత్తితే, అలాంటి ఇక్కడ జరిగితే ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్స్, హ్యూమన్ రైట్స్ గ్రూప్స్ లెఫ్ట్ లాబీలు ఊకుంటాయా? మరి బంగ్లాదేశ్ని ఎందుకు వ్యతిరేకించట్లేవు? ఒత్తిడి ఎందుకు తేవట్లేవు? ఇంటర్నేషనల్ కమ్యూనిటీస్ నుంచి, ఇంటర్నేషనల్ కంట్రీస్ నుంచి ఒత్తిడి చేసే ప్రయత్నం తేవాలి కదా. ప్రొటెస్టులు చేయాలి. అక్కడెక్కడనో ఇజ్రాయిల్ ఏదో జరిగితే ఇక్కడ ప్రొటెస్టులు చేస్తారు, ఇక్కడ బంధువులు చేస్తారు, రవాణాను అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటారు. మరి పక్కనున్న బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడి జరుగుతుంటే మాత్రం ఎందుకు ప్రశ్నించరు? ఒకసారి ప్రేక్షకులంతా ఆలోచించాలి. స్థానిక మీడియా కథనాల ప్రకారం గురువారం రాత్రి ఇద్దరు యువకులు డ్రగ్స్ తీసుకునేందుకు పక్క భవనం మీదుగా గణపతి ఇంటి పైకప్పుకి వచ్చారు. శబ్దం విని మేడపైకి వెళ్లిన గణపతి వారిని ప్రశ్నించడంతో గొడవ మొదలైంది. ఈ క్రమంలో నిందితులు ఓ తువాలతో ఆయన గొంతు నులిమి చంపేశారు. ఆ తర్వాత పైకి వచ్చిన గణపతి భార్య ప్రీతిలతను కూడా ఓ వస్త్రంతో గొంతు బిగించి హత్య చేశారు. అనంతరం కిందకు వెళ్ళి వారి కుమారుని కూడా దారుణంగా హతమార్చారు. గురువారం నుంచి కుటుంబ సభ్యుల ఫోన్లు స్విచ్ ఆఫ్ రావడంతో అనుమానం వచ్చిన బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. శుక్రవారం రాత్రి 11:30 గంటల సమయంలో పోలీసులు ఇంటి తాళాలు పలగొట్టి చూడగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. గణపతి మృతదేహం ఇంటి పైకప్పు పైన, భార్య కుమార్తె మృతదేహాలు మెట్లపైన, కుమారుడి మృతదేహం మంచం కింద పడి ఉన్నాయి. ఇది ఇంత దారుణంగా చంపారు. మరి ఎవరు చంపారు ఏంది అనేది ఇంకా కథనాలు రావాల్సింది. ఆ ఆధారాలు బయటకు వస్తే తెలుస్తుంది. దీని వెనకాల మత విద్వేష కుట్ర ఉన్నదా, లేకపోతే ఏమంటాం డ్రగ్స్ మత్తులో చేసిర్రా అనేది చాలా స్పష్టంగా తెలవాల్సిన అవసరం అవుతుంది. అయితే ఏంటంటే అదొక చాలా తేలిక అయిపోయింది. ఏంటంటే అక్కడ హిందువులను చంపినా కూడా ఎవడు ప్రశ్నించడనే ధైర్యంతో ఇలాంటి నీచులు, డ్రగ్స్ స్మగ్లర్లు, మతోన్మాదులు ఇట్లాంటి నీచానికి ఒడిగట్టి మానవ హక్కులను ఉల్లంఘించి ఇట్లా హింసించి చెప్తారు.
గణపతి చక్రవర్తి స్థానిక జిల్లా స్కూల్లో టీచర్గా పనిచేసి గతేడాది డిసెంబర్లో రిటైర్డ్ అయ్యారు. ఆయన కుమార్తె ఇంగ్లీష్లో మాస్టర్స్ పూర్తి చేయగా కుమారుడు 5వ తరగతి చదువుతున్నాడు. గణపతికి ఎవరితోనూ శత్రుత్వం లేదని, ఆయన చాలా మంచివారని బంధువులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ముద్గో సిద్ధార్థ అనే 2 బంధువులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఇట్లా ఉంటాయి పరిస్థితులు. కానీ ఈ ఇస్లామిక్ కంట్రీస్ మీద మాత్రం ఒకటి మాత్రం నిజమండి, ఈ లెఫ్ట్ లాబీ గ్రూపులు ఏమంటాయంటే మత స్వేచ్ఛ ఉండాలి, మైనారిటీలను ఇబ్బంది పెట్టకూడదు అని అంటాయి. కానీ చైనాలో ఈ ఇస్లామిస్టిక్ సిద్ధాంతాన్ని నిషేధిస్తారు, పాకిస్తాన్లో ఈ కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని నిషేధిస్తారు, ఈ రెబల్స్ని ఎంకరేజ్ చేయరు, ప్రశ్నించేటోని చంపేస్తారు. ఒకరంటే ఒకరికి పడదు, కానీ భారతదేశానికి మాత్రం ఎగనెస్ట్గా ఫైట్ చేస్తారు.